కావ్య తన చేతిలో ఉన్న పసిపాపను ఆడిస్తూ గార్డెన్లో కూర్చొని ఉంటుంది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో పోగొట్టుకున్నానన్న ఆవేదన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన అపర్ణ ఇంద్రాదేవిల మనసు కలిచివేస్తుంది. రాజ్, మనం మన కోణంలోనే ఆలోచిస్తున్నాం. కానీ కావ్య ఎందుకు అంత బలంగా ఈ పాప నాది కాదు అంటుంది? ఒక్కసారి ఆమె కోణంలో కూడా ఆలోచించండి అని అపర్ణ కోరడంతో రాజు మౌనంగా ఉండిపోతాడు. అమ్మ, కలవతికి తన బిడ్డను ఈ లోకానికి చూపించడం ఒక పెద్ద కల. ఆనందాన్ని అనుభవించాల్సిన సమయంలో అసలు ఆ బిడ్డే నాది కాదు అని తను అంటుందంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నాకు కూడా తను చెప్పే దాంట్లో నిజం ఉందేమో అనిపిస్తుంది. కానీ డాక్టర్లతో వాదించాలన్నా, హాస్పిటల్లో నిలదీయాలన్నా మన దగ్గర ఆధారాలు ఉండాలి కదా. ధైర్యం చేసి అడిగినా డాక్టర్లు ఒప్పుకోరు. చాలా పెద్ద గొడవ అవుతుందని రాజు అంటాడు. సరిగ్గా అప్పుడే అప్పు ఒక సలహా ఇస్తుంది. అక్క పడుతున్న బాధ ముందు ఏది పెద్దది కాదు బావా. చట్ట ప్రకారం మనం పాపకు DNA టెస్ట్ చేయిద్దాం. అప్పుడే మన మాటలకు ఒక విలువ ఉంటుంది. కోర్టు కూడా సాక్ష్యాధారాలనే నమ్ముతుందని చెప్తుంది అప్పు. అప్పు నోట DNA టెస్ట్ అన్న మాట రాగానే పక్కనే ఉన్న రాహుల్ రేఖల గుండెలో ఆగిపోయినంత పనవుతుంది. నిజం ఎక్కడ బయటపడుతుందో అని వారి మొహాల్లో రంగులు మారుతూ ఉంటాయి. కానీ కుటుంబ సభ్యులంతా అప్పు మాటను సమర్థిస్తారు. అవును, టెస్ట్ పాజిటివ్ వస్తే కావ్య మనసు మారుతుంది. నెగిటివ్ వస్తే మనం పోరాటానికి ఆధారం దొరుకుతుందని నిర్ణయించుకుంటారు కుటుంబం అంతా. ఇక కావ్యను ఒప్పించే బాధ్యతను స్వప్న రాజుకు అప్పగిస్తుంది. కావ్యను ఒప్పించడానికి వచ్చిన రాజుకు ఆమె అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. మీరు నా మీద నమ్మకంతో వచ్చారా, లేక ఇంట్లో వాళ్ళ బలవంతం మీద వచ్చారా అని రాజుని కావ్య సూటిగా అడుగుతుంది. కలవతి, ప్రతి మాటను వేరే కోణంలో చూడకు. నీ మాటల్లోని నిజాన్ని నిరూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మనకు తెలియకుండానే ఏదో పెద్ద నష్టం జరిగింది. దాన్ని సరిదిద్దాలంటే మనకు సాక్ష్యం కావాలి. అందుకే DNA టెస్ట్ చేయించుకుందాం అని అంటాడు రాజ్ కావ్యతో. DNA టెస్ట్ అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా మాట మీద మీకు నమ్మకం లేదా? ఒక తల్లి తన బిడ్డను గుర్తుపట్టలేదా? నా బిడ్డ స్పర్శ నాకు తెలుసు. ఈ పాప నాది కాదు అని నా ఆత్మ చెప్తుంటే అది మీకు అనుమానంగా కనిపిస్తుందా అని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజు ఆమెను ఓదారుస్తూ, ఇది అనుమానం కాదు, అక్షర సత్యం అని నిరూపించడానికే మనం వేస్తున్న తొలి అడుగు. నువ్వు అంగీకరిస్తేనే మనం డాక్టర్ను నిలదీయగలం అని చెప్పడంతో కావ్య భారంగా తలూపి ఒప్పుకుంటుంది. ఇక మరోవైపు కావ్య DNA టెస్టుకు సిద్ధమైందన్న వార్త రుద్రాణి మినిస్టర్కు చెబుతుంది. అది వినగానే ధర్మేంద్ర ఒక్కసారిగా షాక్కు గురవుతాడు. బిడ్డల్ని మార్చాం కానీ ఆ కుటుంబాన్ని నమ్మించలేకపోతున్నాం. ఆ కావ్య తెలివితేటలు చూస్తుంటే భయం వేస్తుందని ధర్మేంద్ర ఆందోళన చెందుతాడు. రుద్రాణి వెటకారంగా నవ్వి, నీ భార్యకు పుట్టిన బిడ్డ త్వరలోనే చనిపోతుందని నీకు తెలుసు. ఆ నిజాన్ని దాచడానికే కదా నువ్వు బిడ్డల్ని మార్చావు. ఒకవేళ టెస్టు రిపోర్ట్స్ బయటకు వస్తే నీ భార్య తట్టుకోగలదా? నీ పదవి ఏమవుతుంది అని మినిస్టర్ని హెచ్చరిస్తుంది రుద్రాణి. నేను ఇదంతా నా భార్య సంతోషం కోసమే చేశాను. ఆమె కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని ధర్మేంద్ర గట్టిగా చెప్తాడు. దానికి రుద్రాణి, నీ ప్రేమ ఈ దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేయాలన్న నా పగ గెలవాలంటే నువ్వు ఈ టెస్ట్ ఆపాలి, లేదా రిపోర్ట్స్ మార్చాలని ప్లాన్ ఇస్తుంది రుద్రాణి మినిస్టర్కి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్ వచ్చి కావ్య దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. ఆ సమయంలోనే కావ్య రాజ్తో ఒకటే మాట చెప్తుంది. రిపోర్ట్స్ ఎలా వచ్చినా నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు ఈ పాపకు నాకు ఏ సంబంధం లేదని తెలిసిపోతుంది. ఆ తర్వాత నా బిడ్డ కోసం నేను చేసే పోరాటంలో మీరు నా పక్కన ఉండాలంటూ కావ్య రాజును కోరుతుంది. రాజు కూడా కావ్యకు మాటిస్తాడు. ఒకవేళ నువ్వు అన్నది నిజమైతే నీతో పాటు నేను కూడా మన బిడ్డ కోసం ప్రాణాలకైనా తెగిస్తాను. ఒకవేళ శాంపిల్స్ మ్యాచ్ అయితే మాత్రం నువ్వు నీ అనుమానాన్ని వదిలేయాలని షరతు పెడతాడు రాజ్. ఖచ్చితంగా రిపోర్ట్స్ నా నమ్మకాన్ని వమ్ము చెయ్యవని కావ్య ధీమాగా చెబుతుంది. ఇక లోపల అపర్ణ, సుభాషులు కావ్య గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు కావ్యని మనం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాం. కానీ తను ఓపికతో మన ప్రేమని గెలుచుకుంది. దుగ్గిరాల వంశానికి వారసురాలిని ఇచ్చిందని మనం సంతోషపడే లోపే విధి లాంటి వింత పరీక్ష పెట్టిందని అపర్ణ ఆవేదన చెందుతుంది. వారి ఆశలన్నీ ఇప్పుడు ఆ DNA రిపోర్ట్ మీదనే ఉన్నాయి. అందరి రిపోర్ట్స్లో ఏముంటుందో అని టెన్షన్ పడుతుంటే కావ్య మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చాయి. అది చూసిన రాజ్ షాక్ అయినట్టు చూపించారు. దీంతో ఆ రిపోర్ట్లో ఏముందనే ఉత్కంఠ నెలకొంది. మరి నిజం తెలుస్తుందా, లేదా రుద్రాని ధర్మేంద్ర కలిసి రిపోర్ట్స్ మార్చారా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.